రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై కర్షక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 28 నుంచి మొదటి విడతగా అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతుండటంతో వ్యవసాయ కూలీలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మరిన్ని వివరాలు మా నిజామాబాద్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ అలాగే బోనస్తో పాటు మరో శుభవార్త చెప్పనుంది. వచ్చే 28 తేదీన రైతులు ఎవరైతే కూలి చేసే రైతులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి 12,000 రూపాయలు జమ చేయనుంది. ఇప్పటికే ఈ ప్రకటనతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం సంబంధించిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం. రైతులకు సంబంధించి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే భూమి ఉన్న రైతులు రుణమాఫీ చేసింది. అలాగే త్వరలోనే రైతు భరోసా కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అసలు భూమి లేకుండా కూలీ పనులు చేసుకుంటున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 28 తేదీ నుంచి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున అమలైందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు రైతులకి. అలాగే ఎవరైతే కూలీలు ఎవరైతే ఉంటారో కూలీలకి ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి రైతున్నారు మాట్లాడించారు. ఎట్లా చూస్తారు? ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది, ఒక పక్క బోనస్ ఇస్తున్నారు, కూలీ చేసే రైతులకి ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఇయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయదారులకు రుణమాఫీ చేయడం, అదేవిధంగా బోనస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు ఈ 28 తారీఖు నాడు రైతు వ్యవసాయ కూలీలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం 12,000 రూపాయలు ఏదైతే ఉందో దినసరి కూలీలకు 6,000 చొప్పున ఈ సంవత్సరం 12,000 చొప్పున ఇవ్వాల్సింది. ఈ ప్రతిపాదికన 28వ తారీఖు నాడు 6,000 చొప్పున ఇవ్వడం ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన ఉన్నటువంటి పార్టీ. గత 2004లో కూడా రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు కూడా రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత అన్న రేవంత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా వాసి పిసిసి అయినటువంటి అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్తేజమైనటువంటి కార్యక్రమాలు, రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా రాష్ట్ర రైతులందరం కూడా మంచి సంతోషాన్ని వెదజల్లుతూ ఇలాంటి ప్రభుత్వాలు రాష్ట్ర రైతాంగాన్ని కోరుకోవడం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతు భరోసా పాటు రైతులకి 12,000 రూపాయల చొప్పున 28 తారీఖు చేస్తున్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? రైతుల పక్షాన నిలబడ్డటువంటి ఈ ప్రభుత్వంకు మా రైతాంగం తరపున చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏ ప్రభుత్వము ఇటువంటి కార్యక్రమాలు చేయలే. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇటువంటి శుభవార్తలు రైతులు వినలేరు. ఏకపాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే చేశారు. కాబట్టి మా రైతులు అందరము చాలా ఉత్సాహంగా ఉన్నాము. నేడు 28వ తారీఖు నాడు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయల చొప్పున కూడా విడుదల చేస్తామని నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అది విషయం కూలీలకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి ప్రభుత్వము మళ్ళీ ఇంకా ఎప్పుడైనా ఉండాలని చెప్పి రైతులందరం కోరుకుంటున్నాం. రైతు భరోసా పేరుతోటి ఇప్పుడు రైతులకి డబ్బులు ఇస్తున్నారు. ఎట్లా ఈ మాదిరి అయితే బాగానుంది. కానీ ఎందుకంటే ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ చేసిండంటే తర్వాత మన్మోహన్ సింగ్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేశాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. చాలా సంతోషమైన వార్త. రెండోది, ఇప్పటికీ కొంతమందికి కూడా మాఫీ కాలేదు. ఏది మన 30వ తారీఖు నాడు విడుదల చేసిన 3,14,00,000 మందికి. కానీ అందులో ఎవరు ఇంకా కొద్దిగా మాఫీ కాలేదు. వాళ్ళ బ్యాంకుల ద్వారా మీరు ఖచ్చితంగా మాఫీ చేయండి అని కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నెంబర్ ఉంది. అది ఇది మొత్తంగా ప్రభుత్వానికి అయితే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికే రైతు రుణమాఫీ పేరుతో పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ జరిగింది, ఇంకా కొంతమందికి కావాల్సి ఉంది, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నాయి.
ఇప్పటికే బోనస్ ప్రకటించారు. అలాగే కూలీ చేసే రైతులు ఎవరైతే ఉంటారో, నిరుపేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ 28వ తేదీ నుంచి ఒక్కొక్కరి ఖాతాల్లో 12,000 రూపాయలు జమ చేయనున్నాయి. ఇప్పటికే మొదటి విడతగా 6,000 రూపాయలు జమ కానున్నట్టు కూడా ప్రకటించారు. రైతులంతా నిజామాబాద్ జిల్లాలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ గ్రామీణ నుంచి.